క్రేజీ కుర్రాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు. హాయ్ హాయ్. లోపల ఏంటి ఇంట్లో ఎవరు లేరా? అందుకే నిన్ను రమ్మంది. ఏంటి గునుక్కుంటున్నావు? అదేం లేదు, తెలిసిన వాళ్ళకు యాక్సిడెంట్ అంటే హాస్పిటల్కి వెళ్ళారు. ఓ నువ్వు ఏం పర్లేదు, ఫీల్ అట్ హోమ్. ఓకే. ఓకే, టీవీ చూస్తుండు, ఇప్పుడే వస్తా. ఓ థ్యాంక్ యూ. అదేంటి నువ్వు తాగట్లేదు? మ్హూ. నేనేమైనా కలిపా అనుకుంటున్నావా? చచ్చా, నీకంత సీన్ లేదని నాకు తెలుసు. ఎదవా, నోరంతా ఉల్లిపాయ కంపు కొడుతుంది. నేను వస్తున్నానని తెలిసి కూడా నువ్వు ఒక్కడివే వెళ్ళి ఉల్లిపాయ బజ్జీ తినేసి వస్తావా? అంటే ఇందాక కూల్ డ్రింక్ కోసం వెళ్ళినప్పుడు వేడివేడిగా బజ్జీలు వేస్తున్నారు, అది తినేసి వచ్చా. ముఖం కడుక్కొని వస్తా. ఓకే. ఇంకా నీ డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ. మీ అమ్మ నాన్న వస్తారేమో. వాళ్ళు ఎవరు రారు, వాళ్ళు ఊరు వెళ్ళారు, రేపు పొద్దున వస్తారు. ఇంకెవరన్నా వస్తారేమో. ఎవరు రారు, ఎవరైనా వస్తే ఫోన్ చేయమని కింద వాచ్మెన్ చెప్పొచ్చా. అంటే నేను వచ్చాక ఏం చేయాలో ముందే ప్రిపేర్ అయి ఉన్నావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు, నువ్వు రా. ఒరే అర్సా, పెదనాన్న మీరా? మీరు వస్తున్నట్టు ఎవరు చెప్పలేదు. సరేరా, నేను ఊరు వెళ్ళిపోయి నీకు కాల్ చేసి రేపు పొద్దున బయలుదేరతానులే. అది కాదు, మీరు వస్తున్నారని నాన్న వాళ్ళకు కూడా తెలియదు కదా. రండి, లోపల రండి. ఏందిరా? ఎవర్రా ఈ అమ్మాయి? నా క్లాస్మేట్ పెదనాన్న. ప్రాజెక్ట్ వర్క్ ఉంటే కలిసి చేద్దామని వచ్చింది. అవును, ఇంట్లో ఎవరూ లేరు. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు పని మీద ఊరెళ్ళారు పెదనాన్న, రేపు మధ్యాహ్నం వస్తారు. అమ్మా నాన్న లేనప్పుడు తెచ్చుకున్నావంటే ఈ అమ్మాయి ఎవరో పర్సనల్ ప్రాజెక్ట్ లా ఉంది. ఇంతకీ మీ నాన్నకి ఈ విషయం తెలుసా? అలాంటిదేం లేదు పెదనాన్న. సర్లే, నాకంతా అర్థమైంది కానీ ఇప్పుడు నిజం చెప్పు. తను నా క్లాస్మేటే కాదు, గర్ల్ ఫ్రెండ్ కూడా పెదనాన్న. అమ్మా నాన్న లేరు కదా అని ఫ్రీగా ఉంటుందని రమ్మన్నా. ఒరే, ఈ కాలం కుర్రోళ్ళు అంతకు తెగిచ్చారా. మా అప్పుడు ఎవరన్నా చూస్తారేమో అని భయపడి చెరుకు తోటల్లోకి మామిడి తోటలోకి వెళ్ళి కలిసేవాళ్ళు. మీరు ఇలాంటివి చేశారా పెదనాన్న? నోర్మి యాదవా. ఇంతకీ మీ నాన్నగారి పేరేంటమ్మా? గన్నవరం గంగరాజు. గన్నవరం గంగరాజా? ఏ ఊరమ్మా మీది? హుజూర్ నగర్ పక్కన వేపల సింగారం. ఏంటి మళ్ళా చెప్పు ఒకసారి. వేపల సింగారం. వేపల సింగారం. మీ అమ్మగారి పేరేంటమ్మా? మా అమ్మ పేరు నీకెందుకురా, ముసలోడివైనా ఆడాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది నీకు. మిత్రవింద. మిత్రబింద.
ఏమైంది పెదనాన్న? నువ్వు ఆగురా. అమ్మా, మీ అమ్మ కోసం 20 ఏళ్ళ నుండి వెతుకుతున్నానమ్మా. నువ్వు వీళ్ళమ్మ కోసం ఎందుకు ఎత్తుకుతున్నావు పెదనాన్న? ఒరే, దాదాపు 20 ఏళ్ల క్రితం నేను ప్రేమించిన మిత్రబిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని చెప్పి పట్నంకి తీసుకెళ్లారు. కానీ కొద్ది రోజులుగా నాకు తెలియలా ఆ అమ్మాయి ఊరుండి వెళ్ళేటప్పటికే గర్భవతి అని చెప్పి. అప్పటి నుంచి నేను వాళ్ళ అమ్మ కోసం వెతకని చెట్టు పుట్ట లేదమ్మా. అంటే ప్రియ వాళ్ళమ్మ మీ లవరా పెదనాన్న? అవునరా అబ్బాయి, ప్రియ నీకు చెల్లెలు అవుతుంది. అయినా ఎవరో తెలియకుండా ప్రేమించేస్తావు ఎవరిని పడితే వాళ్ళని. చెల్లెలు 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 నో నో లేదు గీలేదు. ముందలి తాడి తీసుకుని ఆ అమ్మాయికి రాఖీ కట్టు. అంటే రాఖీ నేను కట్టాలి కదండి. ఎవరు కడితే ఏముందిలే అమ్మా, ఒక అందమైన అమ్మాయి అన్నయ్య అంటే లబోది బొమ్మనేది ఇలాంటి అబ్బాయిలేగా. హలో అమ్మా, నేను 1/2 an hourలో వచ్చేస్తాను. ఓకే బాయ్. అమ్మా ప్రియా, మీ అమ్మ ఎలా ఉందో చూడాలనుంది. ఒక్కసారి ఫోటో ఉంటే చూపిస్తావమ్మా? ఏంటి ఈవిడ మీ అమ్మ? అవును, ఆవిడే మా అమ్మ. ఏమైంది పెదనాన్న? ప్రియ వాళ్ళమ్మ బానే ఉందిగా? ఒరే, నేను ప్రేమించిన మిత్రబింద ఈవిడ కాదురా. నా లైఫ్ ని బుగ్గిపాలు చేసావు కదా పెదనాన్న. అదేంటి నువ్వు తాగట్లేదు? అంటే నేను వచ్చే ముందు యాక్షన్. సరే సర్లే, నాకు ఓకేనా? ఇంట్లో అమ్మ నాన్న ఒక అమ్మాయిని తెచ్చాడు. నీకు అంత ధైర్యం కట్ కట్. తాడిపతి తాపేశ్వరం ఏం కాదు. మా అమ్మ పేరు నీకు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు యమకంత్రి కుర్రాళ్ళు, చెదిరిన క్రాఫ్ట్తో పోర్లను కవ్వించే సోగాళ్ళు, నలిగిన డ్రస్సుతో అల్లరి చేసేటి పొరగాళ్ళు. ఏ కుర్రాళ్ళు కుర్రాళ్ళు పిచ్చ క్రేజీ కుర్రాళ్ళు, కుర్రాళ్ళు కుర్రాళ్ళు యమకంత్రి కుర్రాళ్ళు. కొట్టర కొట్టు, తీమార్ కొట్టు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు